సరస్వతీ కటాక్షం పొందడం, లక్ష్మీ కటాక్షం పొందడం, శరీరం సురూపంగా ఉండడం, దీర్ఘకాలం జీవించడం, 3 తరాల్ని చూడడం మంచిదే. కానీ అదొకటే ప్రయోజనం కాదు జీవితానికి. ధార్మికంగా ప్రవర్తించి 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 చిట్ట చివరికి ఒక సత్యము అనుభవంలోకి రావాలి. ఏదా సత్యము అంటే, నేను ఈ శరీరమును కాదు ఆత్మ, నేను ఇప్పుడు ఈ అంగీ తొడుక్కున్నట్టే ఆత్మ ఈ శరీరాన్ని తొడుక్కుంది, అది నేను, అది శాశ్వతము అన్న నోటి మాట కాదు, అది అనుభవైక వేద్యము కావాలి. అలా అనుభవంలోకి వస్తే చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర, పశుపాశము తెగిపోతుంది. మనందరినీ కూడా వేదాంత శాస్త్రంలో పశువులు అంటారు. మనమేమి శంకరులంతటి వారు శివానంద లహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో. శివా, నేను పశుపతిని, నేను పశువుని, నువ్వు పశుపతివి, మన ఇద్దరి మధ్య అనుబంధం ఇది. పశువుని పశుపతి కాపాడుకోవద్దా, కాబట్టి నన్ను నువ్వు కాపాడుకో అన్నారు. ఏది పశువు అంటే, ఒక శరీరం ఉంటుంది, ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభమునకు ఈ శరీరము కట్టబడితే పాశము చేత దానిని పశువు అంటారు. మనమందరం కూడా పశువులుగా ఎందుకు పిలువబడతాం అంటే, జన్మ ఒక రాట, స్తంభము, కర్మపాశముల చేత కట్టబడ్డాడు ఒక శరీరంలో ఉన్న జీవుడు. ఆ కర్మపాశములు ఎంతవరకు అనుకూలిస్తాయో అంతవరకు సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు. సంసార పరిభ్రమణము చేస్తున్నాడు, అందుచేత పశువయ్యాడు. జ్ఞానమన్న ఖడ్గము పరమేశ్వరుడు అనుగ్రహించిన నాడు ఆ పాశములను తెగకోసేస్తాడు. ఆ పాశములు తెగిపోతే ఇక పాశము లేదు, కట్టబడిన జన్మ లేదు. ఇప్పుడు ఏమైపోయాడు? పశువు పశుపతి యందు లీనమైపోయింది, అంటే మోక్షమును పొందాడు. ఈ జ్ఞానము రావడానికి కారణం ఏది అంటే, లౌకికంగా ఇహమునందు పొందవలసినటువంటి సమస్త భాగ్యములను దేని చేత పొందుతున్నాడు అంటే, అన్నము వలననే పొందుతున్నాడు. అందుకే అన్నాన్ని ఎప్పుడూ దూషించవద్దు, అన్నము పట్ల తిరస్కార భావంతో ప్రవర్తించవద్దు, అన్నమును చులకన చేయవద్దు, అన్నమును వృధా చేయవద్దు. అసలు భయంకరమైన విషయం ఏమిటి అంటే, తన ఐశ్వర్యాన్ని ప్రకటించడం కోసమని చెప్పి అన్న రూపంలో చూపించడం. ఒక వ్యక్తి భోజనానికి ఎన్ని పదార్థాలు కావాలో అన్ని పదార్థాలతో అన్నం పెడితే చాలు. పట్టెడన్నం కోసం ఎందరో ఆర్తనాదాలు చేస్తున్నటువంటి స్థితిలో అన్నాన్ని నిరుపయోగంగా వృధా అయ్యేటట్టుగా ప్రవర్తించడం అంగీకారయోగ్యమైన విషయం కాదు. అన్నం తినేటప్పుడు అంత మర్యాదగా తినాలి. అన్నం తిన్న తర్వాత కొంత అన్నం మిగలాలి. ఆ అన్నం తప్పకుండా మనతో పాటు జీవిస్తున్న ప్రాణులు ఉన్నాయి, వాటి విభూతినంతటినీ కూడా మనం వాడుకుంటున్నాం. మూగ ప్రాణుల కొరకు పెట్టాలి, అవి తినాలి. మిగిలిన ప్రాణులను, వాటిలో ఉన్న విభూతిని మనిషి వాడుకుంటున్నాడు. వాటిని పోషించవలసిన అవసరం కూడా మనిషికి ఉంది. అందుకే పంచమహాయజ్ఞాలలో ఒక యజ్ఞం భూతయజ్ఞం. సమస్త ప్రాణుల్ని పోషించవలసిన అవసరం ఉన్నవాడు మనిషి తప్ప కేవలముగా ఐశ్వర్యాన్ని విందులు వినోదాల రూపంలో, విందుల రూపంలో ఖర్చు పెట్టడం ఉందే, అది మాత్రం అంత అంగీకారయోగ్యమా అన్నది ఎవరికి వారు పరిశీలించుకోవలసినటువంటి విషయం. ఎందుకని అంటే, దరిద్ర నారాయణులై అన్నం కోసం ఆర్తి చెందుతున్న వాళ్ళకి 10 మందికి అన్నం పెట్టి ఆనందించడానికి పనికి రావాలి. కానీ ఆ ఐశ్వర్యం విందుల పేరుతో ధనాన్ని నిరుపయోగంగా ఖర్చు పెట్టడానికి పనికి రాకూడదు. కాబట్టి అన్నము పరబ్రహ్మస్వరూపమై ఉన్నది. ఆ అన్నము తిన్న కారణం చేతనే పరమసత్యమైనటువంటి ఆత్మ ఎరుకలోకి వస్తోంది. ఆ నిత్యమైనటువంటి ఆనందం ఏది ఉన్నదో ఆ ఆనందము తల్లి నువ్వే ఇవ్వగలుగుతున్నావు. ఎందుకని? కదలికలన్నీ అమ్మవారు, కదలికలన్నీ ధర్మము చేత కట్టుబడాలి. మీరు ఈ విషయం కొంచెం గంభీరమైంది, జాగ్రత్తగా పట్టుకోవాలి. కదలిక లేకుండా మనిషి ఉండడు. నేనున్నాను అనుకోండి, నిద్ర లేచాను, అదొక కదలిక. మనసు కదులుతుంది, ఇంద్రియములు కదులుతాయి, శరీరం కదులుతుంది. నేను నిద్ర లేస్తూనే శ్రీహరి 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 అని 3 మాటలు భగవన్నామని చెప్పి లేవాలి. అంటే కదలికల ప్రారంభము భగవన్నామోచ్చరణతో ప్రారంభం కావాలి.
అన్ని ప్రాణుల యందు ఆ శ్రీహరినే చూడాలి. ఏ కదలిక నా యందు కలిగినా అది ధర్మబద్ధమై ఉండాలి. మనసు కదిలింది, ధార్మికంగా కదలడం అలవాటు అవ్వాలి. నేను కదిలేను, ధార్మికంగా కదలాలి. కదలడం అంటే ఏదో కుర్చీలో కూర్చొని కదలడం కాదు. నేను ఇలా డబ్బు పుచ్చుకున్న డబ్బు ధర్మబద్ధంగా పుచ్చుకోవాలి. నేను ఇలా ఖర్చు పెట్టాను, కదలిక చెయ్యి ధర్మబద్ధంగా ఖర్చు పెట్టాలి, ధర్మం కోసం ఖర్చు పెట్టాలి. నేను తిన్నాను, ధార్మికమైంది తినాలి. నేను పెట్టాను, ధార్మికంగా పెట్టాలి. ఏ కదలిక అయినా ధర్మము చేత కట్టబడితే చివరికి ఏ కదలికలు లేని సమాధి స్థితికి చేరుతాడు. అది శివం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.